ఈ నెల గురు బుధ గ్రహాలతో పాటు రాశ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశముంది. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవ్వడం, రాబడి పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 ధన యోగాలు పట్టడానికి కూడా అవకాశముంది. సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారిలో కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అద్భుతమైన ఫలితాలొస్తాయి. అయితే అహంకారంతో ఉండకూడదు. మీలో కొందరికి ఉద్యోగ బాధ్యతలు మారడం వల్ల బదిలీ కావచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. మీరు చాలా విషయాల్లో సంతోషంగా గడుపుతారు. మీరు మేలో డబ్బును మెరుగ్గా నిర్వహించడానికి మార్గాల్ని కనుగొంటారు. గత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. అప్పు తీర్చవచ్చు. రియల్ ఎస్టేట్ డీల్స్ మీ ఆదాయాన్ని పెంచుతాయి. పొదుపుపై ప్రభావం చూపే ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. మే 1 నుంచి ఈ రాశిలో గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యమున్నా లెక్క చేయకుండా ఇంటా బయట సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ నెలలో ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఓ సమస్య మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉంటుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో అవమానాలు, అపనిందలు తప్పవు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు మీ ఆదాయాన్ని పెంచుతాయి. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. సర్వత్రా యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం బావుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. ఈ నెలలో ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా పనిచేయగలుగుతారు. వారి ప్రొఫైల్లో స్థానికుల స్థానం బలంగా ఉంటుంది. తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటారు. కెరీర్ కోణంలో వారు స్థానికులకు చాలా అనుకూలంగా ఉంటారు. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల స్థానికులు ఫలితాల కోసం చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పనితీరు మెరుగుదల వైపు దృష్టంతా ఉండాలి. కృషి బలంగా ఉంటుంది. స్థానికులు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కేతు మహారాజు 5వ ఇంట్లో కూర్చోవడం వల్ల 11వ ఇంట్లో కూర్చున్న రాహువు, కుజుడు అలాగే బుధగ్రహ ప్రభావాలు మీపై ప్రభావం చూపుతాయి. మనసు చదువుపై నిమగ్నమై ఉండదు. ఏకాగ్రత స్థాయిలకు భంగం కలుగుతుంది. మీ చదువులో కొంత ఆటంకం ఏర్పడుతుంది. కానీ అది పెద్ద సమస్య కాదు. మీకు అవసరమైతే పరిష్కారం ఉంటుంది. మీ అధ్యయనాల్లో స్నేహితుని సహాయం తీసుకోండి. ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి మితంగా ఉంటుంది. ఉద్యోగం కోసం విదేశాలకు లేదా నగరం నుండి బయటికి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువలన ఇది కుటుంబ సభ్యులకు తక్కువ సమయాన్ని అందిస్తుంది. శని 10వ ఇంట్లో కూర్చుని 12వ, 4వ, 7వ గృహాలను చూస్తాడు. కానీ సూర్యుడు 12వ ఇంట్లో కూర్చుంటాడు. శని దానిపై పూర్తి కోణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇది మీ ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు 11వ ఇంట కుజుడు మరియు రాహువుతో కలిసి ఉన్నాడు. కుటుంబ సభ్యులతో మాటల యుద్ధం కారణంగా కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకున్నట్లయితే స్థానికులు ఈ నెలలో తమ ఆర్థిక సవాళ్ల గురించి ఆలోచించాలి.
నెల ప్రారంభంలో బృహస్పతి, సూర్యుడు అలాగే శుక్రుడు 12వ ఇంట్లో కూర్చుంటారు. శని కూడా వారితో కలిసి ఉండటం వల్ల అధిక ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో జాతక అధిపతి శుక్రుడు, సూర్యుడు మరియు బృహస్పతితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల డయాబెటిక్ పరిస్థితులు లేదా సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. మీరు ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేయడంతో మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందం ఖరారవుతుంది. మీరు పనిలో ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉండటం వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో కొత్త మార్పులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించగలరు. మీ వ్యాపార ప్రణాళిక గురించి పోటీదారులకు, రహస్య శత్రువులకు చెప్పకండి. లేకుంటే మీ ప్రణాళికలు కుప్పకూలవచ్చు. ఇక పరిహారం చూసినట్లయితే శుక్రవారం నాడు ఖీర్ను అన్నంతో తయారు చేసి దాన్ని దుర్గామాతకు సమర్పించి ఆపై దాన్ని ప్రసాదంగా, ఆశీర్వాదంగా తీసుకోండి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇది ఒకందుకు మంచిదే. ఆశావాహ దృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి ఫలితాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. దైవ దర్శనాల్లో ఒకంత అవస్థలు ఎదుర్కొంటారు. ఈ నెలలో అంతగా అనుకూలత లేదు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు తప్పనిసరి అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని స్థాన సూచనలు ఉంటాయి. గృహంలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు. మాసాంతంలో చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరి మంత్రం పారాయణం చేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్ష్యాదులకు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది.